కురువంశం మొత్తం వృద్ధి పొందుతూ మహావృక్షమైంది. ఆ చెట్టు ఎందరికో నీడై తోడై గూడై కీర్తి ప్రతిష్టలతో వెలిగిపోతోంది. శత్రువుల గుండెల్లో భయభ్రాంతులతో మర్యాద పొందుతోంది. కానీ కాలచక్రంలో ఎంత పెద్ద వృక్షమన్నా ముసలితనాన్ని పొందాల్సిందేగా, ఎంత బలమైనా క్షయమైపోవాల్సిందేగా. అది దేనివల్లన్నా కావచ్చు. ఇంత పెద్ద కురువంశాన్ని కాపాడటానికి, ఇంత పెద్ద వృక్షానికి నీడనివ్వటానికి ఒక పర్వతం కావాలి. ఉరుములొచ్చినా, వర్షపు ధారలు పడినా కదలకుండా నిలబడి తోడుగా ఉండే ధైర్యము బలము కావాలి. అదే శంతనుడి కొడుగ్గా, దేవవ్రతుడిగా కథలోకి అడుగు పెట్టబోతోంది. చరిత్ర అంటే ఇది అని చెప్పేలాగా దీర్ఘ ఆయువు, బలమంటే ఇది అని చెప్పేలాగా ఓటమిరుగని వీరత్వం, ధర్మం అంటే ఇది అని చెప్పేలాగా జీవన విధానం, నిగ్రహం అంటే ఇది అని చెప్పే ప్రతిజ్ఞ. అసలు ఆయన జీవితమే మహాభారత కథకి కిరీటం. ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం నిజానికి ఈ కథనంతటినీ తిప్పేసింది. జనమేజయ, అలాంటి భీష్ముడి కథని చెప్తాను విను. ఈ కథ ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభీష్ముడి దగ్గర మొదలైంది. ఆయన 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయాలు చేసిన పురుషోత్తముడు. అలాంటి మహారాజు బ్రహ్మసభకు కూడా వెళ్లేంత కీర్తిని విలువని పొందాడు. ఒకనాడు అలాంటి బ్రహ్మసభకే వెళ్ళాడు. అక్కడికి ఋషులు, రాజులు అందరూ వచ్చి ఉన్నారు. గంగ కూడా స్త్రీ రూపాన్ని ధరించి బ్రహ్మాహ్వానం మీద వచ్చింది. అది గంగ, హిమవంతుని కూతురు. ఆవిడ కాంతి, తేజస్సు కళ్ళు తిప్పుకోలేనివి. ఆ బ్రహ్మసభలో ఆవిడకు మెరుపై వచ్చింది. అలాంటి గంగ వచ్చి నిలబడిన మనసు కదలనంత మనోనిగ్రహం ఉన్న ఋషులు ఉన్నారక్కడ. అయితే మాయ ఎవరితో ఏ ఆట ఆడిస్తుందో ఎవరికి తెలియదు కదా. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గాలి వీచింది. దానికి ఆ గంగ బట్ట ఎగిరి ఆవిడ ఊరువులు తొడలు కనబడ్డాయి. ఒక్క క్షణం, జనమేజయ, ఒక్క క్షణం అక్కడున్న మహాభీషుడి చూపు, దాని వెనక మనసు అటు వెళ్ళాయి. అది బ్రహ్మ గమనించాడు. వెంటనే ఆయన మహారాజుని పిలిచి, ఇంత సభలో ఇలాంటి ఇంద్రియ నిగ్రహం ఉన్న నీవు మనసు వికారాన్ని పొందావు. నీకు మళ్ళీ జన్మ ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు నువ్వు ఒక మానవుడివై పుట్టమని చెప్పాడు. మహాభీషుడు జరిగిన పరిణామం గ్రహించాడు. బ్రహ్మతో ఒక మాట అన్నాడు. బ్రహ్మదేవ, భూలోకంలో ఎవరి కడుపున పుట్టాలో ఆ అవకాశం నాకు ఇవ్వండి. నేను మహాత్ముడు ప్రతీప మహారాజు కొడుగ్గా పుడతాను అన్నాడు. సరేనని చతుర్ముఖుడు ఒప్పుకున్నాడు. విచిత్రంగా గంగ పట్ల మోహితుడైన మహాభీషుడి శాపం గురించి గంగకు కూడా తెలిసింది. ఆవిడకు కూడా ఆయన పట్ల కామాన్ని పొందింది. ఆ సభ పూర్తయింది. గంగ అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. వెళ్తూ వెళ్తూ ఉండగా అష్టవసువులు ఎదురుపడ్డారు. ఆ వసువుల మొహంలో కాంతి లేదు. దిగులుగా, బాధగా, నీరసంగా ఉన్నారు. ఏమైందని అడిగింది. అప్పుడు వాళ్ళు, వశిష్ఠ మహర్షి పట్ల మేము ఒక అపచారం చేశాం. దానివల్ల మాకు శాపం ఇచ్చాడు. అందుకని మేమిప్పుడు మానవ శరీరాన్ని స్వీకరించాలి. అదే మా బాధ. తల్లి గర్భంలో నరకాన్ని చూస్తూ కర్మచక్రంలో పడేసి తిప్పే మానవ జన్మ ఎత్తాల్సి వస్తుంది అని బాధపడ్డారు. వాళ్ళ కష్టం వాళ్ళు చెప్పుకున్నాక గంగెటు వెళ్తోందని అడిగారు. ఆవిడ కూడా జరిగిందంతా చెప్పింది. వాళ్ళకొక ఉపాయం తట్టింది. జరగబోయే కథని తెలిసిన వారై, అమ్మా గంగ, నీ ద్వారా మేము ఈ భూమి మీదకి వద్దాం అనుకుంటున్నాం. మాకు తల్లివిక. పుట్టగానే మమ్మల్ని నదిలో పడవేసే. అప్పుడు పుట్టినట్లు అవుతుంది. కర్మచక్రంలో బందీలుగా అవ్వకుండా ఉంటాం. పుట్టంగానే చనిపోతే కర్మ అంటుకోదు కదా, శాపం తీరిపోతుంది. దయచేసి పని చేయన్నారు. గంగ సరేనంది. అలా ఒప్పుకున్న గంగ భూలోకంలో ఒకనాడు గంగా నదీ తీరంలో తపస్సు చేస్తున్న ప్రతీప మహారాజును చూసింది. ఆయన ప్రతీపుడని తెలీదు. వసువులకిచ్చిన మాట కోసం ఆ ప్రతీపుడితో కామభోగాన్ని పొందాలని వెళ్ళి ఆయన తొడ మీద కూర్చుంది. తపస్సు నుండి వెంటనే ఆయన కళ్ళు తెరిచి, ఎవరు నీవు అని అడిగాడు. ఆవిడ మనసులో మాట చెప్తే ఆయన దానికి, చూడు గంగా, నేను నా భార్యని తప్ప వేరొక స్త్రీని అలా చూడదలుచుకోలేదు. నాలోని కామం నా ధర్మపత్ని మీదే ఉండాలి. అలా ముడిపడే నిర్ణయాన్ని తీసుకున్నా. అంతేగాక నీవు వచ్చి నా ఎడమ తొడ మీద కూర్చుంటే నువ్వు అడిగింది ఇచ్చే ఆలోచన చేయొచ్చు. అది భార్యాస్థానం. కానీ విధివశాత్తు నువ్వు నా కుడి తొడ మీద కూర్చున్నావు. అది నా బిడ్డ కూర్చునే చోటు. కాబట్టి ఒక పని చేయి.
నా కొడుకుని ఇదే గంగా తీరానికి ఒకనాడు పంపుతా. ఈసారి ఎడమ తొడ మీద కూర్చో, అప్పుడు నీ కోరిక తీరుతుంది. నాకు కోడలివై కూతురు స్థాయిలో ఉంటాం. సరేనని గంగ వెళ్ళిపోయింది. బ్రహ్మసభలో శాపం పొందిన మహాభీషుడు తన కోరిక మేరకు ప్రతీపుడి భార్య కడుపున శంతనుడై పుట్టాడు. గొప్ప శీలం కలవాడు. ఆయన ఉనికి వల్ల శాంతిని కలగజేయగలిగినవాడు. చాలా అందగాడు, ధైర్యం కలవాడు, మహావీరుడు. చాలా సమర్థుడైన రాజు అవటానికి అన్ని లక్షణాలతో పాటు సరైన వయసు వచ్చాక శంతనుడికి ప్రతీపుడు ఒక మాట చెప్పాడు. శంతన, ఇలా చాలా ఏళ్ల క్రితం గంగ నా దగ్గరికి వచ్చి వరం కోరింది. నా కొడుకు వచ్చి వరిస్తాడని చెప్పా. గంగా నదీ తీరంలో నీకెప్పుడన్నా ఒక గొప్ప అందంతో భూమి మీద ఇలాంటి అందం ఉండదు అని అనిపించేంత ఒక స్త్రీ ఎప్పుడైనా వస్తే నిన్ను కోరితే తన వివరాలు ఏమీ అడగక్కర్లేదు, నీ పత్నిని చేసుకో, భార్యాస్థానాన్ని ఇచ్చి సుఖాన్ని అనుభవించమని చెప్పాడు. శంతనుడు తండ్రి మాటకి తలూపి రాజ్యాన్ని స్వీకరించి మంచి పాలన చేస్తున్నాడు. కొంతకాలానికి వేటకని శంతనుడు ఒక గొప్ప విల్లుని అమ్ములను ధరించి గంగా ప్రవాహానికి చేరువలో ఉన్న అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలో వెళ్తుంటే ఆయనకి తళుక్కుమని మెరుస్తూ ఒక ఆడది కనిపించింది. ఆశ్చర్యపోయాడు. పొడుగ్గా, గొప్ప నల్లటి పొడగాటి జుట్టు, తెల్లటి చీర, ప్రశాంతమైన ముఖము, ఖచ్చితంగా భూకాంత్ అయితే కాదు అనేటట్లే ఉంది. ఏ జాతికి చెందినది? యక్షులో, దేవతలో, నాగుల, ఎవరా అనుకున్నాడు. ఆవిడని చూస్తూ అలాగే ఉండిపోతే ఆవిడే దగ్గరికొచ్చి శంతన మహారాజా అంది. ఆయన తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. నీవెవరు? ఇంత సౌందర్యం ఉన్న నీవు దేవతవి, ఇక్కడేం చేస్తున్నావు? నేను గంగని. బహుశా నీ రాక కోసమే చూస్తున్నానేమో. నీ కళ్ళలో నా పట్ల ఇష్టం, ప్రేమ నాకు అర్థమవుతున్నాయి. నన్ను స్వీకరించాలన్న కోరిక నీకున్నట్లు తెలుస్తోంది అంది. శంతనుడు అవునని చెప్పాడు. అలాగే తన తండ్రి చెప్పిన మాట కూడా చెప్పేసరికి మహాభీషుడే శంతనుడు అని అర్థమైంది ఆవిడికి. అప్పుడు గంగ అంది, నన్ను నువ్వు పెళ్లి చేసుకోవటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ నాదొక చిన్న షరతు ఉంది. నేను స్వేచ్ఛాజీవిని, స్వేచ్ఛతో జీవించాలి. నేను ఎప్పుడేం చేసినా నువ్వు ఇదెందుకు అదెందుకు అని ప్రశ్నించకూడదు, ఎదురు చెప్పకూడదు, ఆపకూడదు. అలా అయితేనే ఈ సంబంధం నాకు ఒప్పు అంది. అంతటి అందానికి శంతనుడు ఒప్పుకోకుండా ఎలా ఉంటాడు? అందులో తండ్రి కూడా చెప్పాడు కాబట్టి సరే అన్నాడు. మహా అయితే ఏం చేస్తుందిలే అనుకున్నాడు. ఇద్దరూ కలిసి కామాన్ని చాలా గొప్పగా అనుభవించారు. ఆవిడ అందం, ఆయన అందం, ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ఇష్టం, చాలా సుఖంగా ఉన్నారు. ఆ సుఖానికి ఫలితంగా గంగ గర్భం దాల్చింది. శంతనుడు వంశానికి వారసుడు పుడుతున్నాడని ఎంతో సంతోషించాడు. మొదటి జననం అయింది. మగపిల్లవాడు. బిడ్డని చూడటానికి శంతనుడు గంగా మందిరానికి వెళ్ళాడు. కానీ ఆవిడక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళిందా అని ఆరా తీస్తే గంగ దగ్గరికి వెళ్ళిందన్నారు. గంగ దగ్గరికి వెళ్ళింది. అవునా? అదేంటి? పుట్టి పుట్టగానే బిడ్డని తీసుకుని అలా వెళ్ళటం ఏంటి అని వెనకాలే వెళ్ళాడు. దూరంగా గంగని చూసి పిలిచాడు, ఆగమని, తను వస్తున్నానని. అలా చూస్తుండగానే గంగ ఏం పట్టించుకోకుండా ఆ బిడ్డని తీసుకెళ్ళి అలా నదిలో విసిరేసింది. శంతనుడి నడక ఆగిపోయింది. గుండెల్లో పిడుగుపడింది. ఇదేంటి? ఇలా ప్రపంచంలో ఏ తల్లన్నా చేస్తుందా? నా వారసునిలా నదిలో పడేసిందని చాలా కోపాన్ని, బాధని పొందాడు. ఆవేశంగా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. కానీ అంతలోనే ఆయనకి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. నలిగిపోయాడు. ఎదురు చెప్పొద్దు అని ఇలాంటి పనులు చేస్తుందా అనుకున్నాడు. ఆ బాధని దిగమింగి ఊరుకున్నాడు. గంగంటే అంత కామము, ప్రేమ. గంగ కూడా శంతనుడితో ఎంతో ప్రేమగా ఉంది. అసలు జరిగిన దాని గురించి ఏనాడు ఏదీ మాట్లాడలేదు. శంతనుడు కొంతకాలానికి సర్దుకున్నాడు. గంగ భర్తతో కామక్రీడల్లో ఎప్పుడూ ఎంతో ఆసక్తితో ఉండి అతని పట్ల చాలా ప్రేమగా, మర్యాదగా ఉండేది. అలా కొంతకాలానికి మరొక బిడ్డ పుట్టాడు. కానీ మళ్ళీ అదే విపరీత చేష్ట. గంగలో ఆ బిడ్డ కూడా వెళ్ళిపోయాడు. అలా 1 కాదు, 2 కాదు, 7 బిడ్డల్ని చేసింది. కాలం గడిచే కొద్దీ ఇంకా శంతనుడి సహనం చచ్చిపోతోంది. గంగంటే కోపం, విరక్తి కలుగుతున్నాయి. ఏమీ అనలేని ప్రేమ, కామం, ఆకర్షణ. శంతనుడు తనలో తానే నలిగి కుమిలిపోయాడు.
8వ బిడ్డ పుట్టాడు. శంతనుడు చూడటానికి కూడా వెళ్ళటం మానేశాడు. పుట్టగానే కొడుకుల్ని చంపుతుంటే ఏ తండ్రి చూడగలడు? కానీ ఆ రోజు ఎందుకో తనలోని తండ్రితనం, ధర్మం గంగ మీద ఉన్న ప్రేమని దాటి ఆగ్రహించాయి. గంగ మందిరానికి వెళ్ళి అక్కడ ఇంకా పడుకుని ఉన్న గంగతో అన్నాడు, ఇవాళెందుకు ఇక్కడున్నావు? వెళ్ళట్లేదే నది దగ్గరికి విసిరేయటానికి? ఇక చాలు, 7 బిడ్డల్ని పొట్టన పెట్టుకున్న రాక్షసివి. ఇక నా వల్ల కాదు. ఇంత అందం ఉన్న నీకు ఇంత దారుణమైన మనసు ఎలా ఉంది? తల్లివై ఉండి బిడ్డల్ని చంపుకుంటున్నావు. ఇదేం పని? ఈ 8వ వాణ్ణి మాత్రం నేను చంపనివ్వను, వీల్లేదు అని గట్టిగా చెప్పాడు. గంగ చాలా శాంతంగా, సున్నితంగా శంతనుడి దగ్గరికొచ్చి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి ఒకటే మాట అంది, ఇతన్ని నేను నదిలో పడేసే ఉద్దేశం నాకు లేదు. ఇతను బతుకుతాడు. శంతనుడికేం అర్థం కాల. అప్పుడు గంగ అష్టవసువుల కథని, ఆవిడ ఎందుకిలా చేసిందన్న వివరాలని చెప్పింది. ఆ కథ ఏంటో, గంగకి ఎదురు చెప్పి మాట తప్పిన శంతనుడికేమైందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.